నమస్కారం. ఈరోజు మన వీడియోలో పాతకాల పద్ధతిలో ఎంతో రుచిగా ఉండే సొరకాయ, చింతపండు, బెల్లం వేసి ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. నిజంగా సొరకాయ అంటే ఇష్టపడిన వారు కూడా చింతపండు, బెల్లం, తీపితో చేసి ఈ కూరను ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు. వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ సొరకాయతో ఈ వెరైటీ కూరను తక్కువ సమయంలో ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. సొరకాయ వలన హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే పర్ఫెక్ట్ రుచితో ఈ కూరను మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కాలం నాటి ఈ సొరకాయ కూర తింటుంటే అన్నంతో అమృతం లాగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అయితే నేను ఈ సొరకాయ తీసుకుంటున్నాను. ఇంకా రౌండ్ షేప్ సొరకాయలు కూడా ఉంటాయి. మీకు ఏది అవైలబుల్ ఉంటే ఆ కాయతో ఈ కూర చేసుకోవచ్చు. ఎలా ఉన్నా కూడా కాయ లేతగా ఉంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. సొరకాయ మీద మొత్తం పీల్ మొత్తం చేసేసుకుని కడిగి ఇలా పీసెస్ గా కట్ చేసుకుని ఇంకా మనం దేనిలో అయితే కూర చేసుకుంటున్నామో అందులోకి అయితే ఈ ముక్కలన్నీ వేసేసుకుని కూడా నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఒళ్ళు వేడి చేసినప్పుడు కూడా ఈ కూర తింటుండొచ్చు. ఈ ముక్కల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి వేసుకోవాల్సిందే. కారంతో కన్నా పచ్చిమిర్చితోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. ఫుల్గా కారం ఉందంటే తగ్గించుకోండి పచ్చిమిరపకాయలు. రుచి ఎక్కువ వచ్చేది చింతపండు, బెల్లము, ఈ పచ్చిమిర్చి టేస్ట్ తోనే. అందుకని చింతపండు కూడా సరిపోవాలి, బెల్లం కూడా సరిపోని వేసుకోండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే కొంచెం తగ్గించేసుకోండి. బెల్లం అయితే ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. కొన్ని వాటర్ అయితే వేసాను, ఎక్కువ వేయలేదు. తీసుకున్న సొరకాయ కూడా లేతగా ఉంది కాబట్టి మరీ ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు కూడా ఆగనవసరం లేదు. ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చు, ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా. అంటే మా నాన్నకి ఇష్టము, నాకు ఇష్టమే, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టమే. చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. ఉడికిపోయిన ఆ ముక్కలను అయితే మనం పప్పు గుత్తి పెట్టి పప్పు మెదిపినట్టు మెదుపుకోవాలి. ముక్కలుగా అలా ఉండే కన్నా కూడా అలా మెదుపుకునేది టేస్టీ కూర. సాల్ట్, కారం అయితేనేమో పచ్చిమిర్చి చేసాం కదా, ఆ టేస్టే బాగుంటుంది. కొంచెం వేసుకోండి కారం అయితే, కొంచెం ఎక్కువ ఉండేలాగా వేసుకున్నా పర్వాలేదు. పోపుగా చాలా టేస్ట్ ఉంటుంది ఈ కూర అయితే. ఇంకా తాలింపు దినుసులు మొత్తం వేసుకుంటారు. ఇంగువ, కరివేపాకు, ఎండుమిరగాయ బాగా ఫ్రై అవుతుంది కదా, ఈ అన్నంతో పాటు చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండుమిరపకాయ నేను తినను అనుకునే వాళ్ళు కూడా ఈ కూరతో పాటు అయితే అన్నంతో పాటు తినేస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా నోరూరించే సొరకాయ, చింతపండు, బెల్లం వేసి చేసిన కూర చాలా బాగుంటుంది. అన్నంతో పాటు తింటుంటే అమృతం లాగా ఉంటుంది. కాలం నాటి కూర. ఈ కూర తినడం వల్ల కిడ్నీలో ఉన్న మురికి, మలినాలు అన్ని కూడా పోగొడుతుంది. ఎందుకంటే మూత్ర విసర్జనకి ఎక్కువ వెళ్తుంటారు కదా, నా కూడా అరగట్లేదు అంటుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ సొరకాయని ఆహారం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ చాలా మెరుగుపడుతుంది. రక్తపోటు కూడా నియంత్రిస్తుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన తెలుగు వంటకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చేసుకున్న లాంటి సొరకాయ కూరని మీరు ఎప్పుడైనా చేసుకున్నారా మీ ఇంట్లో? చేసుకోకపోతే ఇప్పుడు ట్రై చేయండి, తినండి, చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి.